4604 క్వింటాలు వచ్చినాయి సార్. 4604 క్వింటాలు సార్. దొడ్డు రకం సార్. ఏం లేదు సార్, వస్తున్నారు మనకి వస్తున్నారు. గౌరవ పీడి గారు మాట్లాడుతుంది. ఈనాటి వరి ధాన్యం కొనుగోలు ఐకేపీ సెంటర్ను ప్రారంభించడానికి ఇచ్చేసిన గౌరవనీయులు పెద్దలు తెలంగాణ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు స్టేషన్ గన్పూర్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కడియం శ్రీహరి గారికి, వేదిక మీద ఉన్న ఎంపీడీఓ గారికి, తహసీల్దార్ గారికి, డైరెక్టర్స్ విపిఎంకి, ఇక్కడ ఉన్న అధికారులకు, మహిళా సంఘాలకు, తర్వాత పత్రికా మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా మన జిల్లాలో దాదాపుగా 150 సెంటర్లో, పర్చేసింగ్ సెంటర్లో 76% పైచులకు మహిళా సంఘాలకు కేటాయించడం జరిగింది. అలాగే మన గౌరవ శాసనసభ్యుల ఆదేశాల మేరకు మన దగ్గర కూడా 9 సెంటర్లు ఐకేపీకి ఇవ్వడం జరిగింది. తమరిచ్చిన ఆదేశాలతో సార్ ప్రతి సెంటర్లో ఏదైతే ఇన్ఫ్రా ఉందో ఆ ఇన్ఫ్రా 100% మన దగ్గరికి రావడం జరిగింది సార్. 30 టార్పాలిన్స్, 5000 గన్నీలు మనకు ఆల్రెడీ రావడం జరిగింది సార్. క్యాలిపర్స్ కానీ, తర్వాత వెయింగ్ స్కేల్స్ కానీ ఎవ్రీథింగ్ వచ్చాయి సార్. ఇక్కడ సరస్వతి గ్రామైక్య సంఘము ఈ సెంటర్ని ఇప్పుడు నడుపుతుంది సార్. ఎవరైతే సన్నాలు తీసుకొచ్చి ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్ముతారో మద్దతు ధర 2320 రూపాయలతో పాటు ఇంకా 500 రూపాయలు కలిపి 2820 రూపాయలు క్వింటాల్కి వస్తుంది. అది కనుక మీరు బయట అమ్ముకుంటే 2100, 2150 మాత్రమే వస్తుంది. కానీ క్వింటాల్కు 600 రూపాయలు నష్టపోతారు. ఇక్కడికి వస్తే మీకు క్వింటాల్కు 600 రూపాయల లాభం వస్తుంది. కాబట్టి ధాన్యం కొనుగోలు కేంద్రాలకే వచ్చి సన్నాలు పండించిన రైతులు అమ్ముకోవాలని బోనస్, ప్రభుత్వం ప్రకటించిన బోనస్ కూడా తీసుకోవాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే తెలంగాణలో సన్నాలు పండించే రైతులను ప్రోత్సహించాలని, రాబోయే రోజుల్లో రైతులు ఎక్కువ మంది సన్నాలు పండించడానికి మొగ్గు చూపాలని, ఆ రైతులు పండించిన సన్నాలను ప్రభుత్వమే కొనుగోలు చేసి వాటిని మిల్లింగ్ చేసి, ఆ మిల్లింగ్ చేసిన తర్వాత వచ్చిన బియ్యాన్ని రేషన్ షాప్స్ ద్వారా ప్రతి ఒక్క రేషన్ కార్డు హోల్డర్కు ఒక్కొక్కరికి నెలకు 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అటు బోనస్ ఇచ్చి క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇచ్చి రైతును ఆదుకుంటున్నాము. సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేసి పేద కుటుంబాలకు కడుపు నిండా అన్నం పెట్టే ప్రయత్నము రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. ఇవాళ దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా సన్నాలు పండించిన రైతులకు బోనస్ ఇవ్వడం లేదు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రేషన్ షాప్స్ ద్వారా సన్న బియ్యం పంపిణీ జరగడం లేదు. ఒక తెలంగాణలో మాత్రమే ఈ 2 కొత్త పథకాలు అమలు చేస్తున్నాం. ఇది రైతులకు, పేదవాళ్ళకు. అందరికీ మీరు ఈ నెల సన్న బియ్యం తీసుకున్నారా?